హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో రీసెంట్గా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ సిరీస్ని స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు మనం కులగణన అంటే క్యాస్ట్ సెన్సస్ అండి. రీసెంట్గా చూస్తే యూనియన్ క్యాబినెట్ అలానే డిఫరెంట్ స్టేట్స్, ఎగ్జాంపుల్ బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అండి దీని గురించినటువంటి చర్చలు అనేటువంటివి జరుగుతున్నాయి. దాని గురించినటువంటి పూర్తి వివరాలు మన ఆడియన్స్కి తెలియాలనేటువంటి ఉద్దేశంతో డీటెయిల్డ్గా నేను ఒక వీడియోని తయారు చేశానండి. ఈ వీడియోలో మీరు ఎక్కడా విననటువంటి ఉంటాయండి. కులగణన గురించి అంటే సెన్సస్ గురించి, జనాభా లెక్కల గురించి, అలానే సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేటువంటివి ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియోని. ఓకే, ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఒక మంచి క్యాప్షన్ తోటి మన క్లాస్ను స్టార్ట్ చేస్తున్నామండి. ఈ రోజు ఉన్నటువంటి కొటేషన్ ఏంటంటే, ద యాక్చువల్ ఇష్యూ ఈజ్ నాట్ ద ఎక్సెస్ ఆఫ్ పాపులేషన్ బట్ ద యాక్షన్స్ ఆఫ్ పాపులేషన్. ఇది చాలా కాంటెక్స్చువల్గా ఉంటుందండి. ద యాక్చువల్ ఇష్యూ ఈజ్ నాట్ ద ఎక్సెస్ ఆఫ్ పాపులేషన్. ప్రాబ్లం అనేటువంటిది జనాభా పెరుగుదలతో లేదండి, బట్ ద యాక్షన్స్ ఆఫ్ పాపులేషన్. ఆ పాపులేషన్ అనేటువంటిది ఎలా బిహేవ్ చేస్తుంది, వెదర్ ద పాపులేషన్ ఈజ్ టాలెంటెడ్, స్కిల్ఫుల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ చైనా చూద్దామండి. చైనా అనేటువంటిది ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియా జనాభా చైనా కన్నా ఎక్కువ అనుకోండి, బట్ చైనా అధిక జనాభా కలిగినటువంటి దేశం అండి. అయినప్పటికీ డెవలప్ అయింది. ఎందుకండి, చైనాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక ఇంజనీర్లా ఉంటాడండి. వాళ్ళు స్కిల్ఫుల్ పర్సన్స్ అనేటువంటి వారు. బట్ మన ఇండియా అనేటువంటిది ఇంకా స్టిల్ డెవలపింగ్ నేషన్గానే ఉందండి. దానికి కారణం ఏంటి? యాక్షన్స్ ఆఫ్ అవర్ పాపులేషన్. అంటే మన పాపులేషన్ అనేటువంటిది అంత టాలెంటెడ్ కాదండి. కాబట్టి ఇంకా మనం టాలెంట్ని పెంచుకొని గ్లోబల్ మార్కెట్ను మనం రీచ్ అవ్వగలిగితేనే ఇండియా అనేటువంటిది డెవలప్డ్ నేషన్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ కాంటెక్స్ట్ అనేటువంటిది ఏంటో చూద్దామండి. ఏ సందర్భంలో ఈ జనాభా లెక్కల గురించి లేకుంటే కులగణన గురించి చర్చ అనేటువంటిది జరుగుతుంది అనేది చూసినప్పుడు, ఇటీవల యూనియన్ క్యాబినెట్ స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన తీయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రీసెంట్గా కొన్ని స్టేట్స్ ఇలా కులగణన కూడా తీయటం అనేటువంటిది జరిగింది. అవేంటివో చూస్తే బీహార్ క్యాస్ట్ సెన్సస్ అండి, లేక క్యాస్ట్ సర్వే 2023. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం అండి 2024-25లో, అలానే కర్ణాటక 2025లో, అలానే మరొక తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కూడా, అక్కడ కూడా ఈ కులగణన అనేటువంటి చేయాలనేటువంటి చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. అసలు వాట్ ఈజ్ క్యాస్ట్ సెన్సస్ అండి? జనరల్ సెన్సస్ అంటే జనాభా లెక్కలు. క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటో చూద్దామండి. ఇక్కడ ఏ క్యాస్ట్ సెన్సస్ ఇన్వాల్వ్స్ collecting data on the caste identity of citizens during population enumeration. Population enumeration అంటే జనాభా లెక్కల సేకరణ. జనాభా లెక్కలను సేకరించేటప్పుడు వారి యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేటువంటివి కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. దానినే క్యాస్ట్ సెన్సస్ అంటారండి. మరి ఇండియాలో ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఇక్కడ మనం వై ఇట్ ఈస్ డిమాండెడ్, ఇప్పుడు ఎందుకు ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి డిమాండ్ చేస్తున్నారు అని చూస్తున్నప్పుడు చూద్దాం. 1951 మరియు 2011 మధ్య, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 2011లో తీసినటువంటిదే లేటెస్ట్ సెన్సస్ అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ పాపులేషన్ ఎప్పుడు తీశారండి జనాభా లెక్కలు? 2011లోనండి. 2021లో తీయాలి మరలా, కానీ కోవిడ్ కారణంగా తీయలేకపోయారండి. సో ఇన్ని సంవత్సరాల చరిత్రలో మన జనాభా లెక్కల్లో చూస్తే మనకి షెడ్యూల్డ్ కాస్టు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించినటువంటి లెక్కలు మాత్రమే ఉంటాయండి.
బీసీ లేక ఓబీసీకి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి మన జనాభా లెక్కల్లో ఇప్పటి వరకు లేవండి స్వతంత్రం తర్వాత. అయితే స్వాతంత్రానికి ముందు ఎలా ఉందో చూస్తే 1931కు ముందు ప్రతి జనాభా గణనలో కుల సమాచారాన్ని సేకరించి నివేదించేవారు. 1931కు ముందండి తీసినటువంటి జనాభా లెక్కలన్నింటిలో, అంటే ప్రీ ఇండిపెండెన్స్ అండి, అప్పటి వరకు తీసినటువంటి జనాభా లెక్కల్లో అన్ని కులాల వివరాలు అనేటువంటి ఉన్నవి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తీస్తున్నటువంటి జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ ఎస్టీ వివరాలు మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి బీసీ కానీ ఓబీసీ గురించినటువంటి వివరాలు అనేటువంటివి లేవు. అంటే దాని అర్థం ఏంటండి, పాపులేషన్ ప్రజలందరి నేమ్స్ రాసుకున్నారండి, కానీ ఎస్సీ క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళకే క్యాస్ట్ మెన్షన్ చేశారు. మిగతా క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వారు ఎస్సీ, బి అనేటువంటి వారు ఎస్టీ, మరి మిగిలినటువంటి వారండి సిడిఈఎఫ్ అనేటువంటి వారు వాళ్ళ క్యాస్ట్ అనేటువంటిది ఈ జనాభా లెక్కలలో మెన్షన్ చేయలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత అండి. అయితే యాక్చువల్గా 2021లో తీయవలసినటువంటి ఈ జనాభా లెక్కల్లో సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ కూడా వచ్చిందండి. అంటే 2021లో తీయవలసి ఉన్నటువంటి జనాభా లెక్కల్లో కులగణన ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయాలనేటువంటి ప్రపోజల్ కూడా అప్పుడు రావడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ కారణంగా 2021లో తీయవలసినటువంటి జనాభా లెక్కలు అనేటువంటివి ఆగిపోయినవండి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందండి, నెక్స్ట్ పాపులేషన్ అనేటువంటి మీన్స్ నెక్స్ట్ జనాభా లెక్కలు అనేటువంటివి 2026 లేక 2026 తర్వాత తీయబడతవి అని రీసెంట్ గా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఈ జనాభా లెక్కలు లేక కులగణనకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉన్నాయా అంటే రియల్గా కులం గురించి కులగణన గురించి అక్కడ చెప్పలేదండి, కానీ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని అంశాలు అనేటువంటివి రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. అవేంటివో చూద్దామండి మనం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు క్యాస్ట్ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా. ఫస్ట్ అండి, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏ పౌరుడిని కూడా, ఈ ఆర్టికల్ 15 అనేది కేవలం పౌరులకు మాత్రమే సంక్రమిస్తుందండి. ఏ పౌరుడు కూడా డిస్క్రిమినేషన్ అనేటువంటిది, అంటే డిస్క్రిమినేషన్ కి గురి కాకూడదు అని ఆర్టికల్ 15లో చెప్పారండి. క్లాజ్ 1లో ఏముందండి, ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఏ పౌరుడు కూడా కులము, అలానే రేసు, కాస్టు, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ ప్రాతిపదికన ఏ వ్యక్తి కూడా డిస్క్రిమినేషన్ కి గురి కాకూడదు అనేటువంటిది 15 ఆర్టికల్. అలానే 15 ఆర్టికల్ క్లాజ్ 4లో ఏముందండి, ఇట్ అలోస్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. చాలా ఇంపార్టెంట్ అది. ఆర్టికల్ 15 క్లాజ్ 4లో ఏం చెప్పారా అంటే, స్టేట్ అనేటువంటిది, అంటే ప్రభుత్వాలు అనేటువంటివి సోషల్లీ అలానే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా, అంటే వెనుకబడినటువంటి వారి కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి తయారు చేయవచ్చును అని 15 క్లాజ్ 4లో చెప్పారండి. ఎవరైతే బీసీలు అంటున్నామో లేక ఓబీసీ అంటున్నారో వాళ్ళనే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనం పరిగణించవచ్చునండి. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో అందరికీ కూడా సమాన అర్హతలు, అవకాశాలు అనేటువంటివి ఉండాలి. ఆర్టికల్ 16 క్లాజ్ 1 ఏం చెప్తుందో చూస్తే, ఇట్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు వితౌట్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఏ వ్యక్తి కూడా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, ప్రాంతీయ ప్రాతిపదికన గవర్నమెంట్ ఉద్యోగాలలో డిస్క్రిమినేషన్ కంటే వివక్షకు గురి కాకూడదు అని ఆర్టికల్ 16 క్లాజ్ 1 చెప్తుందండి. మరి క్లాజ్ 4లో ఏముందో చూస్తే, ఇట్ అలోస్ ద స్టేట్
to provide reservation for backward classes in public employment, ensuring they have fair access to government jobs. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదండి, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వారికి కూడా సమాన అవకాశాలు కల్పించేటువంటి విధంగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలండి. అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటిది. సో దీనిని బట్టి మనకు అర్థమవుతుందండి, కాన్స్టిట్యూషన్ లో ఓబీసీ లేక బీసీల యొక్క అభివృద్ధి గురించి కూడా వివరించడం జరిగింది. కానీ ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చారండి? గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్స్ అనేటువంటి స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది తీయాలి అని డిసైడ్ చేయడం జరిగింది. అదర్ ప్రొవిజన్స్ అండి, ఆర్టికల్ 17 అండి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే తెలుసు కదండి మనకి. ఈ అన్టచబిలిటీని ఆర్టికల్ 17 అనేటువంటిది నిషేధిస్తుంది. అంటరానితనం నిషేధం. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. అలానే ఆర్టికల్ 46 అండి, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉన్నటువంటిది. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇదే ఓబీసీ అనేటువంటిదండి. లాస్ట్ లో చెప్తాను మీకు డిఫరెన్స్ బిట్వీన్ బీసీ అండ్ ఓబీసీ అనేటువంటివి. సో ఆర్టికల్ 46 ఏం చెప్తుందండి? ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. ఇప్పటి వరకు మన దగ్గర ఎస్సీలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉందండి, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంది. బట్ ఓబీసీలు లేక బీసీలు అనేటువంటి వారి లెక్క లేదండి ఇప్పటి వరకు కూడా. కాబట్టి కరెక్ట్ గా డేటా అనేటువంటిది లేనప్పుడు వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది కొంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తున్నా చూస్తే, ద స్టేట్ షల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేటువంటి వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ వారి జనాభా ప్రాతిపదికన, అలానే వారు ఏ విధమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ కు గురి కాకుండా, అలానే ఇంజస్టిస్ కి గురి కాకుండా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చెప్పారండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 330 అండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ మీన్స్ అంటే ఎస్సీ, ఎస్టీలకి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన లోక్సభ అలానే స్టేట్ అసెంబ్లీస్ లో సీట్స్ అనేటువంటి రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. మీరు చూసుంటారండి, ఈ సీటు ఎస్సీకి, ఈ సీటు ఎస్టీకి అని ఉంటుంది. ఏ ఎలక్షన్ లోనండి? ఎమ్మెల్యే ఎలక్షన్ అండ్ ఎంపీ ఎలక్షన్. అంటే లోక్సభ ఎలక్షన్ అలానే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ అండి. కానీ ఎక్కడ కూడా ఈ సీటు బీసీ రిజర్వ్డ్ సీటు, ఇది ఓబీసీ రిజర్వ్డ్ సీట్ అని ఉండదండి. ఎందుకండి? ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రొవిజన్ అనేటువంటిది రాలేదు. జనరల్ గా రిజర్వేషన్స్ ఎస్టీ, ఎస్టీకి రిజర్వేషన్ అనేటువంటిది, ఎస్సీ, ఎస్టీకి రిజర్వేషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీకి ఇచ్చారండి. కాన్స్టిట్యూషన్ లో చెప్పడం జరిగింది, మీరు ఇవ్వాలండి వాళ్ళ జనాభా ప్రాతిపదికన, కంపల్సరీ ఇవ్వాలి అని. కానీ బీసీల గురించి ఏం చెప్పారండి? అది ప్రభుత్వాలకు వదిలేశారండి. ప్రభుత్వం అవకాశాన్ని బట్టి వారి యొక్క మీన్స్ రిసోర్సెస్ ని బట్టి అలానే జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు కూడా సీట్లు కేటాయించాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 335 అండి, క్లెయిమ్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ సర్వీసెస్. అంటే ఉద్యోగాలలో ఏంటో ఇక్కడ చూద్దామండి. ఆర్టికల్ 335 mandates that the claims of SC and STs for promotion in public services should be considered in a manner that ensures their adequate representation, but it also emphasizes that their claims should not affect the efficiency of administration. ఆర్టికల్ 335 ఏం చెప్పారండి? ఎస్సీ, ఎస్టీలకి ప్రమోషన్ లో కూడా, జాబ్ ప్రమోషన్ ఉంటుంది కదండి, ప్రమోషన్ లో కూడా వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు, రిజర్వేషన్ అనేటువంటివి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ లో ఎఫిషియన్సీ అనేటువంటిది దెబ్బతినకూడదు. ఒకవైపు రిజర్వేషన్లు ఇవ్వాలండి, మరొక వైపు వచ్చేసిన తర్వాత
అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ అనేటువంటిది దెబ్బతినకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మరొక విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వారికి ఉద్యోగాలను అంటే జాబ్ అపాయింట్మెంట్లో రిజర్వేషన్ ఉందండి, అలానే ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉందండి. కానీ బీసీలకి లేదండి. కొన్ని స్టేట్స్ అనేటువంటివి బీసీలకి రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నాయండి, కానీ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేటువంటి బీసీలకి లేవండి. నెక్స్ట్ ఆర్టికల్ 340 ఏం చెప్తుందో చూద్దామండి. కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇదేం చెప్తుంది? authorizes the president to appoint a commission to investigate the conditions of the backward classes, their socio-economic status and the measures needed for their upliftment. ఆర్టికల్ 340 చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లు అడిగారు కూడా. ఏం చెప్తున్నారు? ప్రెసిడెంట్ ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలండి, బీసీల గురించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అడ్వైజ్ చేయడానికి ఒక బీసీ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని ఆర్టికల్ 340 చెప్తుందండి. అలానే ఇక్కడ ఇచ్చాను నేను ద కాకా కేల్కర్ కమిషన్ 1953 అండి. ఇది ఇండియాలో మొట్టమొదటి బీసీ కమిషన్ అండి. అంటే బీసీల యొక్క అభివృద్ధి గురించి లేక బీసీల యొక్క స్థితిగతుల గురించి ఒక నివేదిక సమర్పించమని మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో 1953వ సంవత్సరంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి అధ్యక్షత లేక చైర్మన్ గా ఉన్నటువంటి వారు కాకా కేల్కర్ అండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో అడిగారు. క్వశ్చన్ ఎలా అడుగుతారండి? ఫస్ట్ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? కాకా కేల్కర్ అండి. సెకండ్ బీసీ కమిషన్ అండి, ఇది మండల్ కమిషన్ అండి. 1979లో జనతా గవర్నమెంట్ టైంలో 1977 to 79 జనతా గవర్నమెంట్ ఉందండి ఢిల్లీలో. సో జనతా గవర్నమెంట్ కాలంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వారు మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్షిప్ లో 1979వ సంవత్సరంలో మండల్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దేనికోసం అండి? ఇదిగండి ఓబీసీలు లేక బీసీల గురించినటువంటి వివరాలు లేక వారి యొక్క జనాభా అసలు ఏంటి, వీరి యొక్క స్థితిగతులు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందనేటువంటి దాని గురించి రికమెండేషన్స్ చేయడం కోసం. నెక్స్ట్ అండి ఆర్టికల్ 341 అండ్ 342 షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చూద్దాం డీటెయిల్డ్ గా. ఇవి 341, 342 అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటివి. 341 ఏం చెప్తుందో చూస్తే it defines who would be scheduled caste, a special class of historically marginalized castes entitled to reserved seats and benefits. 341 ప్రకారం ఎస్సీలు ఎవరనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది సర్టన్ ప్రాతిపదికన బేస్ చేసుకునండి. 342 ఏం చెప్తుందండి? డిఫైన్స్ హూ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎవరు డిసైడ్ చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా న్యూస్లో చూస్తుంటారు, వీడియోస్లో చూస్తుంటారు, ఇంకా ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు, కానీ ఇలాగ డీటెయిల్డ్గా అనేటువంటిది మనకి ఎక్కడా లేదండి. మన వీడియోస్ కొంచెం లెంగ్తీగా ఉంటున్నాయండి, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఏదైనా ఒక అంశం అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి చాలా మంచిదండి. అప్పుడే ఆ అంశం గురించినటువంటి పూర్తి అవగాహన మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏదో పైన చూస్తూ వెళ్ళారనుకోండి, ఎలాంటి యూజ్ అనేటువంటిది ఉండదు అండి. ఇప్పుడు ఈ వీడియో ఉందండి, ఈ వీడియో మీరు 10 years తర్వాత చూసుకున్నా కానీ యూజేనండి. మీకు తెలుసండి ఎందుకండి? రిజర్వేషన్స్ అనేటువంటి ఇండియాలో ఎప్పుడు కూడా బర్నింగ్ ఇష్యూయేనండి. నేను అందుకనే ఈ సిరీస్కి స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని పెట్టానండి. జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే అర్థం ఏంటండి? అప్పుడు ఆ రోజు లేకుంటే ఆ వారంలో ఆ నెలలోనే ఉండేటువంటివండి, అది కరెంట్ అఫైర్స్ అండి. కానీ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే అవి ఎప్పుడూ కరెంట్ అఫైర్స్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయండి, నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను దాని మీద. ఎలక్టోరల్ బాండ్స్ అండి, అవి ఎప్పటికీ ఉంటాయండి, అది ఎప్పుడు కరెంట్ అఫైర్స్. అలానే కాశ్మీర్ ఇష్యూ చేశామండి, అది కూడా బాగా చూశారు. కాశ్మీర్ ఇష్యూ ఎప్పటికీ కరెంట్ ఇష్యూయేనండి అది. అలాంటి వాటి మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోస్ అనేటువంటివి కొంత లెంగ్తీగా ఉండటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం పూర్తి వివరాలు మీకు తెలియాలి అనేటువంటిదే. నెక్స్ట్ అండి సెన్సస్ అంటే అర్థం ఏంటండి? జనాభా లెక్కలు. మన దేశంలో జనాభా లెక్కల యొక్క చారిత్రక నేపథ్యం చూద్దామండి. బహుశా ఇది మీరు ఎక్కడ వినుండ్రండి, చూద్దాం.
ఫస్ట్ ఇనిషియల్ అటెంప్ట్స్ ఎలా జరిగినాయి అని చూస్తే ద హిస్టరీ ఆఫ్ ద సెన్సస్ బిగన్ విత్ 1800 when England had begun its census. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది ఎక్కడ జరిగిందని చూసినప్పుడు మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందండి? ఇంగ్లాండ్లో జరిగిందండి 1800 సంవత్సరంలో. దాని తర్వాత ఇన్ ఇట్స్ కంటిన్యూషన్ ఏ సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఇన్ అలహాబాద్. ఇండియాలో 1824లో అలహాబాద్ పట్టణంలో జనాభా లెక్కలు సేకరించారు. అలానే బెనారస్లో 1827 నుండి 27-28 సంవత్సరాల్లో తీయడం అనేటువంటిది జరిగింది. ఎవరి నాయకత్వానండి? జేమ్స్ ప్రిన్సెప్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అది. జేమ్స్ ప్రిన్సెప్ అనేటువంటి వారు. ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆఫ్ అన్ ఇండియన్ సిటీ వాజ్ కండక్టెడ్ ఇన్ 1830 బై హెన్రీ వాల్టర్ ఇన్ ఎక్కడండి? ఢాకాలోనండి. ఒక సిటీ మొత్తాన్ని అలహాబాద్లో తీసినా బెనారస్లో తీసినా అవి పాక్షికంగానే తీశారండి. ఒక సిటీ మొత్తం అన్ని జనాభా లెక్కలు తీసినటువంటిది 1830 సంవత్సరంలో ఢాకాలోనండి. ఢాకా అంటే ఈనాటి బంగ్లాదేశ్ రాజధాని అండి. ఆనాడు ఇది ఉమ్మడి భారతదేశంలో ఉన్నటువంటిదే. ద సెకండ్ సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1836-37 బై సెంట్ జార్జ్. ఈయన సెకండ్ టైం అండి. ఇవన్నీ కూడా ఇనిషియల్ స్టేజ్లో, దేశం మొత్తంలో జరగలేదండి. ఒక ప్రాంతంలోనో ఒక సిటీలోనో లేకుంటే ఒక ఏరియాలోనో తీయడం జరిగింది. బట్ దేశం మొత్తం అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం ఇక్కడ మనం. ఇన్ 1849 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్డ్ ద లోకల్ గవర్నమెంట్స్ టు కండక్ట్ 5 years రిటర్న్స్ ఆఫ్ ద పాపులేషన్. ఏం చెప్పారండి? ఎవ్రీ 5 years కి మీరు జనాభా లెక్కలు సేకరించండి అని 1849 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటి దానికి రికమెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సస్ ఇట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ 1872 డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎప్పుడండి ఇండియాలో ఫస్ట్ దేశం మొత్తంలో జనాభా లెక్కలు తీస్తుందండి? 1872లోనండి. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ మేయో అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1872లో. మీకు ఎక్కడ చూస్తే ఎక్కడి నుంచే ఉంటుందండి? 1872 నుంచే ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఉండదండి. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మనకు ఫౌండేషన్ వస్తుందండి. నెక్స్ట్ ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సస్. నాన్ సింక్రోనస్ అంటే అందరినీ కలపలేదండి. దేశం మొత్తంలో తీశారు కానివ్వండి, ప్రజలందరినీ కలపలేదు, కొంతమందిని తీయడం జరిగింది. అయితే ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ అనేటువంటి అంటే అందరినీ, ప్రతి ఒక్క పౌరుణ్ణి క్యాలిక్యులేట్ చేసినటువంటిది ఎప్పుడైనా అంటే 1881. ప్లోడెన్ అనేటువంటి ఆయన, ఈయనండి ఆనాటి కమిషనర్ అండి. ఆయన గవర్నర్ జనరల్ కాదు, కమిషనరు. ఆయన ఆధ్వర్యంలో 1881 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తంలో కూడా జనాభా లెక్కలు అనేటువంటివి తీశారు. ఇక్కడ క్వశ్చన్ అండి, ఇండియాలో జనాభా లెక్కలు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయండి? 1872 నుండి ప్రారంభమైనాయండి. అయితే ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? 1881 నుండి స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి, 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు జనరల్గా 10 సంవత్సరాలకు తీస్తారండి. ప్రతి 10 సంవత్సరాలకు తీస్తూ ఉన్నారండి. ఇప్పటికీ 15 సార్లు జనాభా లెక్కలు తీయడం జరిగిందండి. 1881 సంవత్సరం నుండి 2011 వరకు టోటల్గా 15 సార్లు తీశారండి. నెక్స్ట్ భారతదేశంలో కుల ఆధారిత డేటా చరిత్ర అండి. ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? ప్రీవియస్గా జనాభా లెక్కలు చూసామండి. ఇప్పుడు కులం ఆధారంగా అంటే సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేటువంటిది ఎప్పటి నుంచి తీశారో చూస్తే, కులాలను లెక్కించడానికి మొదటి క్రమబద్ధమైనటువంటి ప్రయత్నం ఇదిగండి 71-72 జనాభా లెక్కల్లో చేశారండి. 1871-72. ఆ తరువాత 1881, 91, 1901, 1911, 1921 అలా తీస్తే 1931 వరకు కూడా ఈ కులగణన అనేటువంటిది కంటిన్యూ కావడం అనేటువంటిది జరిగింది. మీరు అనుకోవచ్చు, సార్ 1941లో ఏమైంది సార్ అని. 1941లో
సెకండ్ వరల్డ్ వార్ రావడం వల్ల జనాభా లెక్కలు అనేటువంటి పూర్తిగా తీయలేదు, అంటే అన్ని సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయారు. సో ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ బేస్ చేస్తూ ఉందంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ఉందంటే ప్రధానంగా బీసీలకు అయితే 1931లో ఉన్నటువంటి బీసీల గణనను బేస్ చేసుకుని ఇస్తున్నారండి. జాగ్రత్తగా గమనించండి. 2 కమిటీలు చూసామండి మనం, కేల్కర్ కమిటీ అనేటువంటిది, అలానే మండల్ కమిషన్ అనేటువంటివి. ఈ రెండు కూడా ఏ జనాభా లెక్కలను బేస్ చేసుకొని బీసీలు ఇంతమంది ఉన్నారు, బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయని వాళ్ళు చెప్పగలిగారండి? 1931 జనాభా లెక్కలు బేస్ చేసుకొని. ఎందుకనంటే 1931 తర్వాత బీసీ లెక్కలు అనేటువంటివి లేవండి మన దగ్గర, ఓన్లీ ఎస్సీ ఎస్టీలవి మాత్రమే ఉన్నవి. ఇక్కడ ఇచ్చాను నేను 1931 జనాభా లెక్కలు అన్ని జాతులను, ఇక్కడ ఇంగ్లీష్లో జాతులను ఉందండి, అన్ని క్యాస్ట్స్ అనేటువంటి కవర్ చేసినటువంటి సమగ్ర జనాభా లెక్కలు. 1951 తర్వాత విభజన విధానాన్ని పక్కన పెట్టి జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి కుల డేటాను సేకరించడం నిలిపివేయడమైనది. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకేం చేశారండి? ఈ బీసీ లెక్కలు అనేటువంటి తీయడం ఆపేశారండి. ఎందుకంటే అసలే భారతదేశం అనేటువంటిది మత ప్రాతిపదికన విడబడిపోయింది కాబట్టి మరలా ఈ జనాభా లెక్కలు అనేటువంటివి ఎస్సీ ఎస్టీ బీసీ జాతి మత రకరకాలైనటువంటి ఈ విధమైనటువంటి భావనలతోటి జాతీయ జనాభా లెక్కలు అనేటువంటివి తీస్తే జాతీయ సమగ్రతకు సమైక్యతకు భంగం వాటిల్లుతుందని జనాభా లెక్కలందరినీ కలిపి తీయడం అనేటువంటిది జరిగింది. అలా తీసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ డేటా అనేటువంటిది మాత్రం ఉన్నదండి, అది గుర్తుంచుకోండి. అయితే మారుతున్న సామాజిక రాజకీయ గతిశీల మరియు ఖచ్చితమైన సమాచారం కోసం అవసరం ఉన్నందున కులగణన కోసం మళ్ళా డిమాండ్ రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మళ్ళా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బీసీ లెక్కలు కూడా కావాలి. ఎందుకంటేనండి జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వారు బీసీలండి. అవి నేను పెట్టలేదండి, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది. కారణం ఏంటంటే అది మారుతూ ఉంటుందండి. అలా సెగ్రిగేట్ చేయడం కూడా నాకు నచ్చదండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి వెనుకబడిన ప్రతి వారికి కూడా చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉన్నదండి. అందుకే మన గవర్నమెంట్ ఎన్నుకుంటున్నామండి. మరి అదర్వైజ్ గవర్నమెంట్ ఎందుకంటే మనకి. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేటువంటిది ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా, ప్రీవియస్ గా ఏం చూసామండి, జనాభా లెక్కలంటే ఏంటో చూసామండి. తర్వాత జనాభా లెక్కల చరిత్ర చూసామండి. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేటువంటిది ఏంటో చూస్తే ఇక్కడ ఎస్ఈసిసి అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అండి. 2011లో నిర్వహించిన ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ లో కుల సమాచారంతో పాటు సామాజిక ఆర్థిక సూచికలపై సమగ్ర డేటాను సేకరించే ప్రయత్నం చేశారండి. 2011లోనే ఈ ప్రయత్నం జరిగిందండి. సామాజికంగా ఆర్థికంగా ఎవరు వెనుకబడి ఉన్నారు అనేటువంటి డేటా తీయాలని పాపం తీశారండి. కానీ ఆ డేటా అనేటువంటిది అంత సమగ్రంగా లేదండి. సమగ్రంగా అలానే సమర్థవంతంగా దాన్ని తీయలేకపోవడం వలన ఆ డేటాని అలానే పెట్టారండి. అది ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు. కాబట్టి ఫ్రెష్గా తీసేటువంటి ఈ సెన్సస్ లో ఈ డేటా అనేటువంటిది పూర్తిగా ఉండాలనేటువంటి డిమాండ్ రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చానండి. జనాభా లెక్కలకి అంటే సెన్సస్ కి అలానే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ కి మధ్య ఉండేటువంటి తేడా చూసినప్పుడు జనాభా లెక్కలు భారత జనాభా యొక్క ముఖ చిత్రాన్ని మాత్రమే చూయిస్తాయి, జనాభాను మాత్రమే చూయిస్తాయండి. అంతేగాని వారి సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేటువంటి చూయించవండి. కానీ ఈ ఎస్ఈసిసి అనేటువంటిది మీన్స్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది ఈ సోషియో ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేటువంటి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారాగా గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారాగా లబ్ధిదారుల ఎంపిక, బెనిఫిషరీస్ ని ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ బీసీ కమిషన్ అండి. ఈ ఫస్ట్ బీసీ కమిషన్ ఆల్రెడీ మనం చూసామండి. ఆర్టికల్ 340ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ బీసీ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకా కేల్కర్ అధ్యక్షతన 1953 సంవత్సరంలో
మొట్టమొదటి బీసీ కమిషను లేక మొదటి వెనుకబడిన తరగతుల కమిషను లేక కేల్కర్ కమిషన్ అని చెప్తూ ఉంటారు. అది ఫస్ట్ కమిషన్ అండి. రెండవది మండల్ కమిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మండల్ కమిషన్ అనేటువంటిది. మండల్ కమిషన్ చెప్పాను ఆల్రెడీ మీకు. 1931 జనాభాని ఆధారం చేసుకుని ఇండియాలో 52% బీసీలు ఉన్నారని డిసైడ్ చేయడం జరిగిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. 1931 జనాభా లెక్కలను బేస్ చేసుకొని మండల్ కమిషన్ ఏం చెప్పిందండి, ఇండియాలో 52% మంది ప్రజలు అనేటువంటి వారు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని చెప్పడం జరిగింది. అలానే ఏం చేసిందండి, 27% రిజర్వేషన్ కూడా రికమెండ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోను అలానే ఎడ్యుకేషన్ లో 27% అనేటువంటిది ఎవరికి ఇవ్వాలని చెప్పిందండి, ఓబీసీలకి. సార్ మరి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో అది స్టేట్స్కే వదిలేసిందండి. స్టేట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు అలానే జనాభాని ప్రాతిపదిక చేసుకుని వాళ్ళ యొక్క సౌలభ్యాన్ని బట్టి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. హైలైటింగ్ ద ల్యాక్ ఆఫ్ అప్డేటెడ్ క్యాస్ట్ డేటా యాజ్ ఎ ఛాలెంజ్ టు సైంటిఫిక్ పాలసీ మేకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఏంటండి ఛాలెంజింగ్ అనేటువంటిది, మన దగ్గర సైంటిఫిక్ డేటా లేదండి, కరెక్ట్ అయినటువంటి డేటా లేదు. అంటే 1931 అంటే సుమారు ఎన్ని సంవత్సరాలదండి, అది సుమారు 100 సంవత్సరాల నాటిదండి. 100 సంవత్సరాలకి ఇప్పటికీ జనాభా ఎంతో పెరిగిపోయిందండి. కానీ అప్పుడున్నటువంటి జనాభాని బేస్ చేసుకుని ఇప్పటికీ కూడా మనం పాలసీలు అనేటువంటి తయారు చేస్తే అది దేశం యొక్క అవసరాలని అలానే ప్రజా సంక్షేమాలని అచీవ్ చేసేటువంటి విధంగా ఉండకపోవచ్చును. ఇప్పుడు మనం బీసీ కమిషన్ గురించి చూద్దామండి. ఏంటి బీసీ కమిషన్ అంటే, ఇక్కడ ఇచ్చాను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. దీని షార్ట్ ఫామ్ లో ఎన్సీబీసీ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993 అండి. మండల్ కమిషన్ రికమెండ్ చేసిందండి 27% ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అని. అలానే బీసీల గురించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడడానికి ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 1993లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారాగా ఎన్సీబీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ చట్టం ద్వారాగానండి ఏదైనా కానివ్వండి గవర్నమెంట్ బాడీస్ అనేటువంటివి 3 రకాలు ఉంటాయండి. మొట్టమొదటిది కాన్స్టిట్యూషనల్ బాడీ, రెండవది స్టాట్యూటరీ బాడీ, మూడవది అడ్వైజరీ బాడీ అండి. మొట్టమొదటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారండి దాని గురించి. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు దానిలో మెన్షన్ చేయటమైనా లేకుంటే తర్వాత అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారాగా ఒక సంస్థని లేక ఒక ఆర్గనైజేషన్ రాజ్యాంగంలో చేరిస్తే దానిని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారండి. కాన్స్టిట్యూషనల్ బాడీకి ఒక ఆర్టికల్ ఉంటుందండి. అంటే ఆర్టికల్లో రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 340 బీసీ కమిషన్ అని ఇలా రాయడం జరుగుతుందండి. అది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే. రెండవది స్టాట్యూటరీ బాడీ అండి. తెలుగులో చట్టబద్ధ సంస్థ లేక శాసనబద్ధ సంస్థ అని. అంటే పార్లమెంటు చట్టం ద్వారాగా లేక అసెంబ్లీ స్టేట్ అసెంబ్లీ చట్టం ద్వారాగా ఏదైనా ఒక బాడీని క్రియేట్ చేస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటారండి. దాని గురించి రాజ్యాంగంలో ఉండదండి, ఆ చట్టంలో మాత్రమే ఉంటుంది. బీసీ కమిషన్ ఆ విధంగా ఏర్పడినటువంటిది. ఎప్పుడండి, 93లో. మూడవది ఏంటో చూద్దాం. మూడవది అడ్వైజరీ బాడీ, అంటే సలహాపూర్వకమైనటువంటిది లేక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జాంపుల్ అండి నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ అనేటువంటిది రాజ్యాంగంలో లేదండి దాని గురించి. అలానే పార్లమెంటు చట్టం ద్వారా కూడా నీతి ఆయోగ్ ఏర్పడలేదండి. నీతి ఆయోగ్ వెనక పార్లమెంటు చట్టం లేదండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు డిసైడ్ చేశారు ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ని పెట్టుకుందామని. కాబట్టి దాన్ని ఏమంటారంటే అడ్వైజరీ బాడీ లాగా ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారండి. మరలా ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైనా వద్దు అనుకుంటే తీసేయచ్చండి. దాని గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పని లేదు, అలానే రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి పని కూడా లేదండి. ఇవి 3 రకాలైనటువంటి సంస్థలు లేక బాడీస్ అనేటువంటివి. ఎన్సీబీసీ అనేటువంటిది 1993వ సంవత్సరంలో శాసనబద్ధ సంస్థగా స్టాట్యూటరీ బాడీగా రావడం అనేటువంటి జరిగింది. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ అండి
2018వ సంవత్సరంలో 102వ రాజ్యాంగ సవరణ ద్వారాగా ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థకి ఎన్సిబిసికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, 1993 నుండి 2018 వరకు కూడా ఎన్సిబిసి అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ అండి, చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగ సంస్థ కాదు. 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారాగా దీనికి ఏం చేశారండి, రాజ్యాంగ బద్ధత కల్పించారు. అంటే 2018 నుండి అది ఎలా కొనసాగుతుందండి, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా కొనసాగుతుంది. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లీ ఎన్సిబిసి వాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, ఇదిగో చెప్పానండి నేను, స్టాట్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది బీసీ కమిషన్ అనేటువంటిది ఎవరి కింద పనిచేస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాడండి, ఈ క్రింది వాటిలో ఏ మినిస్ట్రీ అనేటువంటిది ఎన్సిబిసికి నోడల్ మినిస్ట్రీ అంటారండి. ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ అండి ఇన్స్టిట్యూషనల్ అడ్వైజరీ ఏంటో చూద్దామండి. ఇన్స్టిట్యూషనల్ అడ్వైజరీ అనేటువంటిది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హ్యాస్ urged the inclusion of OBC data in 2021 census. ప్రీవియస్లీ చెప్పాను నేను, 2021 జనాభా లెక్కల్లో యాక్చువల్గా తీయవలసి ఉందండి, తీయలేదు. ఆ జనాభా లెక్కల్లో ఏం చెప్పారండి, ఈ బీసీల యొక్క డేటా కూడా సేకరించబడుతుంది, అలా సేకరించాలి అని ఎన్సిబిసి రికమెండ్ చేసిందండి గవర్నమెంట్కి. కానీ జనాభా లెక్కలు తీయలేదండి. కాబట్టి తరువాత అంటే 2026 లేక 26 తర్వాత రాబోయేటువంటి జనాభా లెక్కల్లో బీసీల యొక్క డేటా కూడా సేకరించడం జరుగుతుంది అని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి జుడిషియల్ డైరెక్షన్. ఏంటి జుడిషియల్ డైరెక్షన్ అని చూస్తే, సెవరల్ పిటిషన్స్ డిమాండింగ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఆర్ కరెంట్లీ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఇదంతా లేటెస్ట్ డేటా అండి. ఈ క్యాస్ట్ సెన్సర్ తీయాలి అని సుప్రీం కోర్టులో ఎన్నో పిటిషన్స్ అనేటువంటివి పెండింగ్ లో ఉన్నవి. కాబట్టి ద ఇందిరా సహానీ కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇందిరా సహానీ కేసు 1992, దీన్నే మండల్ కమిషన్ కేసు లేక మండల్ కేసు అని కూడా అంటారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందండి, ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ క్యాస్ట్ సెన్సస్ హ్యాస్ టు బి డన్ పీరియాడికల్లీ. తప్పనిసరిగా క్యాస్ట్ డేటా అనేటువంటిది పీరియాడికల్ గా తీయవలసి ఉంటుంది అని ఇందిరా సహానీ కేస్ లేక మండల్ కమిషన్ కేస్ అంటారండి. అలానే ఇండియాలో రిజర్వేషన్ సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేటువంటిది లేక కేసు అనేటువంటిది ఇందిరా సహానీ కేసు అండి. ఈ జడ్జిమెంట్ లోనే రిజర్వేషన్స్ 50% కన్నా మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి. అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు అండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు, ఈ మూడు కలుపుకొని మాక్సిమం ఎంత ఉండాలండి, 50% ఉండాలి, అంతకన్నా మించకూడదు. అలా మించితే అది రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుందండి. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. ఏంటా మినహాయింపులు, రీసెంట్ గా చూస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండి, కొంతమంది సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ అని. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండి. వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారండి. అది బియాండ్ ద 50% అండి. ఈ 50% కలవదండి, అది బియాండ్ అండి. అలానే వికలాంగులు ఉన్నారండి, వాళ్ళని వికలాంగులు అన్నాను, వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అండి, ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అండి. వాళ్ళకి 4% 3% రిజర్వేషన్ ఉందండి. అది కూడా బియాండ్ దిస్ అండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపి 50% రిజర్వేషన్ అనేటువంటిది మించకూడదు అని ఇందిరా సహానీ కేసు లేక మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా కొంతమంది మన నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి, 50% ఎందుకు ఉండాలండి, దీన్ని పెంచాలి కదా, పెంచితే ఏమవుతుంది చూద్దామండి, పెంచితే ఏమవుతుంది, తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా లేకుంటే రాజ్యాంగాన్ని సవరిస్తారా, అదంతా చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. నెక్స్ట్, however in 2024 the Supreme Court refused to direct the central government to conduct caste census, stating it is to be a governance issue. మండల్ కమిషన్ కేసులు ఏం చెప్పిందండి, మీరు తప్పనిసరిగా డేటా తీయాలి అని చెప్పింది. అయితే 2024 సుప్రీం కోర్టు ఏం చెప్పిందండి, అది గవర్నమెంట్ ఇష్టం అండి, ఎందుకంటే అది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అండి.
మేము అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో గవర్నమెంట్కి మేము ఎలాంటి అడ్వైజ్ అనేటువంటిది ఇవ్వలేము. ఏదైనా ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లోనే మేము అడ్వైజ్ ఇవ్వగలుగుతాము. ఇదంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది అని 2024లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే హూ కండక్ట్స్ సెన్సస్ అండి. ఇండియాలో ఈ జనాభా లెక్కల సేకరణ ఎవరు తీస్తారు? చూడండి ఎంత సీక్వెన్స్గా రావడం అనేటువంటి జరుగుతుందో. నేను మరొకసారి చెప్తున్నానండి, ఒక విషయం మీద పూర్తి అవగాహన ఉంటేనే ఇలాంటి వీడియోస్ క్లాసెస్ అనేటువంటి చేయగలుగుతూ ఉంటామండి. చూద్దామండి ఎవరు తీస్తారనేటువంటిది. నోడల్ మినిస్ట్రీ చూద్దాం. ద డెసెన్నియల్ సెన్సస్. డెసెన్నియల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అండి. డికేడ్ అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలు తీస్తారండి. తీసేటువంటి వారు చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇతను తీస్తా అండి జనాభా లెక్కలు. ఇతను ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటారండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఎవరు తీస్తారండి? ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ జనాభా లెక్కలు తీయడం జరుగుతుంది. అంటిల్ 1951 ద సెన్సస్ ఆర్గనైజేషన్ వాజ్ సెటప్ ఆన్ అడ్హాక్ బేస్. 1951 వరకు అంటే ప్రీ ఇండిపెండెన్స్ అండి, స్వాతంత్రం రాకముందు ఇలా ఒక పర్మనెంట్ బాడీ లేదండి. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సర్ కమిషన్ లేదండి. ఏ సెన్సస్ కమిషన్ ఏమున్నదండి? టెంపరీగా ఒక కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసేవాడు. ఆ కమిషన్ జనాభా లెక్కలు తీసి తర్వాత ఆ కమిషన్ రద్దు చేయడం జరిగేది. ఇది అడ్హాక్ అంటే టెంపరీ అండి, తాత్కాలికంగా చేసేటువంటి ప్రక్రియ. సెన్సస్ ఈజ్ కండక్టెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. ప్రజెంట్ సెన్సస్ దేని బేస్ చేసుకొని తీస్తున్నారండి? 1948లో చేసినటువంటి చట్టాన్ని బేస్ చేసుకొని ఇండియాలో జనాభా లెక్కలు అనేటువంటి సేకరిస్తున్నారు. ద పాపులేషన్ సెన్సస్ ఈజ్ ఎ యూనియన్ సబ్జెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి స్లైడ్ ఎంత వాల్యుబుల్లోనండి. యూనియన్ సబ్జెక్ట్ అండి. అంటే ఏంటంటే యూనియన్ సబ్జెక్ట్ అంటే మనకి రాజ్యాంగంలో 3 లిస్టులు ఉన్నాయండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇంగ్లీష్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అండి. ఇక్కడ యూనియన్ సబ్జెక్ట్. యూనియన్ సబ్జెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఆర్టికల్ 246లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. క్వశ్చన్ అండి, సెన్సస్ అనేటువంటిది ఏ లిస్టులో ఉంది? మన ఆన్సర్ ఏంటండి? యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా, ఆర్టికల్ 246 అండి. నెక్స్ట్, ఇట్ ఈస్ లిస్టెడ్ అట్ సీరియల్ నంబర్ ఆఫ్ 69th ఆఫ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో 7th షెడ్యూల్ అనేటువంటిది అధికార విభజన గురించి, సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తుందండి. అదే 3 లిస్టులు అనేటువంటివి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటివి ఈ 3 అండి 7th షెడ్యూల్లో ఉండటం జరుగుతుంది. 7th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్డర్లో 69th ఆర్డర్లో ఉన్నటువంటిది ఈ సెన్సస్ లేక జనాభా లెక్కలు అనేటువంటిది.